తెలంగాణలో జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభమైందన్నారు సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి. వెబ్సైట్లో ప్రజలు నేరుగా వివరాలు ఎంటర్ చేయొచ్చని చెప్పారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఎన్యూమరేషన్ వెబ్సైట్ వివరాలు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి జనగణన జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు భారతి హోలికేరి. పండుగల ప్రజలంతా జనగణనలో పాల్గొనాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశం అభివృద్ధి చెందాలంటే జనాభా లెక్కలు ముఖ్యమని చెప్పారు. తొలుత ఇండ్ల మ్యాపింగ్ చేసి తర్వాత జనాభా లెక్కలు చేస్తారన్నారు కిషన్ రెడ్డి. ఈ సంవత్సరము 2027లో జరిగేటువంటి జనగణన ఏదైతున్నదో జనగణన 2027 ప్రత్యేకంగా బీసీ జనాభా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి భారతదేశంలో జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జనగణన ఇప్పుడు జరుగుతూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఒక జనగణన మాత్రమే కాదు, దేశానికి సంబంధించినటువంటి ప్లానింగ్ కావచ్చు, ప్రణాళిక కావచ్చు, లేక డెవలప్మెంట్ కావచ్చు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది ప్రపంచమంతా ఉన్నప్పటికీ కూడా మరి మనలాంటి పెద్ద దేశంలో మనందరికి సంబంధించినటువంటి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి. ప్రభుత్వం అమలు చేసేటువంటి వ్యక్తిగత సంక్షేమ కార్యక్రమానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా పాలసీ మేకింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి కిషన్ రెడ్డికి ఇల్లుందా లేదా, ఉంటే ఆయన ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీ అర్హుడా కదా అనేటువంటి విషయము ఎక్కడ కూడా చర్చకు రాదు, ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి అందరూ కూడా ధైర్యంతో వివరాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటే దాని ఆధారంగా ఖచ్చితమైనటువంటి సమగ్ర ప్రణాళిక మనం రూపొందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఆలోచన చేయాల్సిందే కోరుతున్నాను. ఈ రోజు నుంచి తెలంగాణలో జనగణన ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఈ రోజు నుంచి ఒక స్వీయ గణన అనేది కూడా ఈ రోజు ప్రారంభమై మనకి మే 10 తేదీ వరకు కూడా తెలంగాణలో స్వీయ గణనకి ప్రజలకందరికీ కూడా అవకాశం ఉంది. సో దీంట్లో భాగంగా ప్రజలందరూ కూడా ఒక స్వీయ గణన కోసం మనము ప్రత్యేకంగా రూపొందించిన ఒక పోర్టల్ అనేది ఉంది. అది se.census.gov.in అనేది. సో ఈ యొక్క పోర్టల్ ద్వారా వాళ్ళ హౌస్ హోల్డ్కి సంబంధించిన స్వీయ గణన చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఇది ప్రజలే నేరుగా ఈ ఒక ప్రక్రియలో అంటే మనకి జనాభా గణన అనేది మనకి ప్రపంచంలోనే చాలా కాంప్రహెన్సివ్గా అలాగే చాలా పెద్ద ఎత్తున ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎక్సర్సైజ్ కాబట్టి ఈ ఒక ప్రక్రియలో ప్రజలే నేరుగా పాల్గొనడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఇది సద్వినియోగం చేసుకోవాలి. సో అలాగే ఈ ఒక మొదటి దశ అనేది మనకి మే 11వ తేదీ నుంచి మనకి జూన్ 9వ తేదీ వరకు తెలంగాణలో ఉంటుంది. రెండవ దశ అనేది వచ్చే సంవత్సరం 2027లో ఫిబ్రవరి మంత్లో ఉండబోతుంది.